ఇగోండి కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంత మనం పండించుకున్న కొత్తిమీర అండి, ఎంత మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. దీనికి ఏం లేదండి, ధనియాలు ఒక గింజ 2 ముక్కలు అయ్యేటట్టు ఒక పేపర్లో వేసుకొని మళ్ళీ పేపరు పైన కప్పేసి అప్పడాల కర్రతో ఇలాగూ మనం చపాతీ చేసినట్టు పామిస్తే చక్కగా ఒక గింజ 2 ముక్కలు అవుతుందండి. 2 ముక్కలు అయ్యాక అవి వాటర్లో రాత్రి నానబెట్టి తెల్లవారి వేసుకోవాలండి. చక్కగాను బాగా కొత్తిమీర వచ్చేస్తుంది. ఓ 10 డేస్లో మొలకలు వచ్చేస్తాయండి. కొత్తిమీర కొద్దిగా లేట్గా వస్తుందిలేండి, మెంతికూరలాగా రాదు. మెంతికూర చుక్కకూర వేరంగా మొలకలు వస్తాయి. కొత్తిమీర లేట్ అవుద్ది, మీరేం తొందరపడక్కర్లేదు. 10 డేస్ తర్వాత మొలకలు వస్తాయి. అది ఆ కొత్తిమీర ఏమో చాలా ఈజీగా పండించుకోవచ్చు కదా. ఉట్టి మట్టిలో, పాత మట్టి మనకి ఎప్పటిదో కుండీలు ఉండిపోయినా అందులో వేస్తేనే వచ్చేస్తుందండి కొత్తిమీర, మెంతికూర. ఇలా వేసుకోండి. చూడండి, ఇదిగోండి, ఇది డబుల్ కలర్ చామంతి అండి. ఈ చామంతి చూడండి, ఇదే నేను ఇంకేమీ వేయట్లేదండి, పాత మట్టిలోనే వేసుకున్నాను. ఇది పాత మట్టిలో వేసుకొని దీనికేమో అప్పుడప్పుడు లిక్విడ్ ఇస్తానండి. రైస్ కడిగిన వాటర్లో మనము ఫ్రూట్ పీల్స్, కూరగాయల పీల్స్ అందులో వేసి 5 డేస్ పర్మిట్ చేసిన వాటరే వేస్తాను. ఎంత చక్కగా పువ్వులు వచ్చాయండి. అందుకని మీరు కూడా ఎలాగో ఈజీగా చేసుకునే పని కదండి, చేసుకుంటారని నేను వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. ఇది చూడండి, మందార చిన్న స్టెమ్ తెచ్చి ఉడిచానండి, చందనం కలర్ మందారం ఇది. ఇవ్వండి, ఇది రెడ్దండి. ఇది చూసారా, చిన్న చిన్న స్టెమ్లే పెట్టాను. ఇవ్వండి, దీనికి కూడా చీర వస్తున్నట్లుంది. ఇప్పుడే మొగ్గలు కూడా వచ్చేసాయి, బడ్స్ వచ్చాయి కదా, చక్కగా పోస్తాయి. తోటకూర కూడా కావాలి, తీసి పడేస్తాయి. మరి వీడియో ఎక్కువ. ఇగోండి, శంకు పువ్వులు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. శంకు పువ్వులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి. శంకు పువ్వులు వీటినే అపరాజిత అని కూడా అంటారు కదండి. ముద్ద శంకు పువ్వులు, సింగిల్ ర్యాక్ శంకు పువ్వులు కూడా ఉంటాయండి. మాకు 2 ఉన్నాయండి, సింగిల్ ర్యాక్తో కూడా ఉన్నాయి, ముద్ద శంకు పువ్వులు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లూ టీ చేసుకొని తాగితే చాలా ఆరోగ్యానికి మంచి బెనిఫిట్స్ ఉంటాయటండి. అందరూ డాక్టర్లు చెప్తున్నారు కదా. అందుకోసం శంకు పూల మొక్క చాలా ఈజీగా ఇదవుద్దండి, పెరిగిపోతుంది. గింజతో కూడా పెట్టుకోవచ్చు. విత్తనమే వేసుకొని చక్కగా శంకు పూలు పెంచుకోండి. శంకు పూలు ఉంటే ఇంటికి చాలా మంచిదట కూడాను. అందుకని మీరు శంకు పూల మొక్కలన్నా వేసుకోండి. ఏ చిన్న ప్లేస్లోనో కుండీలోనో శంకు పూల మొక్క పెట్టుకుంటే చక్కగాను. శంకు పూల మొక్క ఉంటే ఇంటికి శుభం కూడా జరుగుతుందట. ప్రతి ఇంటి దగ్గర శంకు పూల మొక్క ఉంటే మంచిదట అండి. బాయ్ అండి.